హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక్క అణుబాంబు పేలితే ఏం జరుగుతుందో అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆయుధం భూమి యొక్క శక్తిలో 10వ వంతు పరిధిలో ఉంటుంది. ఇది మిలియన్ల మంది ప్రజలను చంపగలదు. అలాంటి ఆయుధం మనుషులనే కాదు, పెద్ద అణుబాంబులను కూడా నాశనం చేయగలదు. మన భూమిపై 13,000కు పైగా అణుబాంబులు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం వాటిని ఫేస్ చేయాల్సి వస్తే అవి మన దగ్గర వేసిన అణుబాంబు కంటే 100 రెట్లు ఎక్కువ శక్తి ఉన్న అణుబాంబులున్నాయి. ఒక అణుబాంబు మొత్తం జపాన్ నగరాన్ని నాశనం చేయగలిగితే దానికంటే 100 రెట్లు ఎక్కువ శక్తి కలిగిన అణుబాంబు మానవులకు ఏం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. నేటి కాలంలో ఉన్న అణుబాంబుల సామర్థ్యం గురించి వివరంగా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు భూమిపై మానవాళిని నాశనం చేయడానికి ప్రమాదకరమైన ఆయుధాన్ని సిద్ధం చేశారని చెప్తే నమ్మడం కష్టం. మీరు ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరూ వారి వారి పనిలో బిజీగా ఉన్నప్పుడు మీ నగరంలో బాంబు పడింది అనుకోండి. ఒక్కసారిగా ఊహించుకోండి, జపాన్లో వేసిన అణుబాంబు సామర్థ్యం దాదాపు సగం నగరాన్ని చంపుతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో అణుబాంబు వేసిన వెంటనే ఆ ప్రదేశంలో తీవ్రమైన వేడి జ్వాల ఉద్భవిస్తుంది. దీని ఉష్ణోగ్రత 50 లక్షల డిగ్రీలకు చేరుకుంటుంది. అణుబాంబు పేలుడు నుంచి వెలువడే మంటలు దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో మనుషులు, చెట్లు, మొక్కలు అణుబాంబు పేలిన క్షణాల్లోనే మాడి మసైపోతారు. ఇప్పుడు అణుబాంబు గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రదేశంలో లేనివారు చాలా అదృష్టవంతులని అనుకుందాం. అణుబాంబు పేలుడు సుమారు 5 కిలోమీటర్ల శివార్లలో జరుగుతుంది. సహజంగా ప్రకాశవంతమైన సూర్యకాంతిలో వెలువడే కాంతి కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ సమయంలో, అంటే పేలుడు సమయంలో కానీ మీకు ఏం జరుగుతుందో చూసే అవకాశం లభిస్తే అతను తన శరీరం యొక్క ముసుగును కొన్ని సెకండ్ల పాటు తన కళ్ళతో చూస్తూ ఉంటాడు. కానీ అతని మనస్సు అతనికి దాన్ని వదులుకోవడానికి కూడా అవకాశం ఇవ్వదు. ఎవరైనా మీపై అణుబాంబు ప్రయోగించినప్పుడు ఆ దృశ్యం అత్యంత ప్రమాదకరమైన హాలీవుడ్ సినిమాలో చూపించే దానికంటే ప్రమాదకరంగా ఉంటుంది. కానీ ఆ టైంలో దాదాపుగా 350 నుంచి 500 అణుబాంబులు పేలుతాయి. ఒక షాక్ వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. భయంకరమైన పేలుడు విధ్వంసం సృష్టించడం ప్రారంభిస్తుంది. మానవులమైన మన వద్ద అణుబాంబు ఉంది. ఒకవేళ మనం దాన్ని ప్రయోగిస్తే అది ఎంతో ఎత్తులో ఉన్న బిల్డింగ్ని కూడా నాశనం చేస్తుంది. అంటే అణుబాంబు నుంచి వెలువడే మంటలు ఎక్కడైతే చేరుకోవో అక్కడ ఈ షాక్ వేవ్ తన పని చూసుకుంటుంది. ఎంత ఎత్తులో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, తలుపులను, కిటికీలను అన్నిటినీ మూసేసుకున్నా సరే అది మన నాశనాన్ని చూస్తుంది. సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్లను కూడా ఇవి ధ్వంసం చేయగలవు. ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన అణుబాంబు ప్రారంభమైతే అది ఆకాశంలో పుట్టగొడుగు ఆకారాన్ని సృష్టిస్తుంది. ఇది పూర్తిగా ప్రమాదకరమైంది. ఆ సమయంలో మేఘాలు మొత్తం ప్రమాదకరమైన గ్యాసెస్తో నిండిపోతాయి. దీని ఆకారం 10 కిలోమీటర్ల వరకు సరిపోయేంత పొడవు మరియు వెడల్పు కలిగి ఉంటుంది. ఇది మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఆకాశంలో దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అణుబాంబు పేలిన 3 నుంచి 4 నిమిషాల తర్వాత దీని విధ్వంసం మరింత ఘోరంగా ఉంటుంది. అందులో అణుబాంబు బారిన పడిన వ్యక్తి పూర్తిగా నాశనమయ్యేంత ప్రమాదకరమైన రసాయనిక చర్య ఉంటుంది. అంటే అణుబాంబు పేలడానికి ముందు దాని నుంచి వెలువడే వేడి మానవాళిని నాశనం చేస్తుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా బ్రతికితే అతనికి సహాయం చేయడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు. అతను దాని ప్రభావంలో పూర్తిగా చిక్కుకుపోతాడు. అంటే ఒంటరిగా, అనాథల. అక్కడ కెమికల్ రియాక్షన్స్ అతన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. ఇంత జరిగిన తరువాత కూడా ఇంకా ఎవరైనా చనిపోకపోతే అది అతని విధి అనుకోవాలి. అతను అప్పుడు చనిపోకపోయినా దాని ఎఫెక్ట్ వల్ల మెల్లమెల్లగా శరీరం కుళ్ళిపోతూ దిక్కులేని చావు, భయంకరమైన చావును చూడాల్సి వస్తుంది. దీని బదులు అణుబాంబు పడిన వెంటనే ప్రాణం పోగొట్టుకోవడమే సుఖం అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు హెలికాప్టర్ నుంచి సహాయం పొందాలన్నా కూడా కష్టం. ఎందుకంటే ఆ చోటు మొత్తం రేడియేషన్తో నిండిపోతుంది. కొన్ని నిమిషాలు అక్కడే ఉండడం కూడా ప్రాణాంతకం అవుతుంది. నేటి కాలంలో అమెరికా, రష్యా వంటి దేశాలు తయారు చేస్తున్న అణుబాంబుల ఫలితం ఎంత ప్రమాదకరమైందో మీరు ఊహించలేరు. అణుబాంబులపై పరిశోధన చేసే వెబ్సైట్ ప్రకారం మీరు భారతదేశంలో ఢిల్లీ వంటి మహానగరాన్ని సందర్శిస్తే అక్కడ 20 లక్షల మందికి పైగా మరణించారని, మరికొద్ది రోజుల్లో మొత్తం ఢిల్లీని నాశనం చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇదంతా విన్నాక మీ మనసులో ఈ ప్రశ్న ఉండాలి. ఎక్కడైనా అణుబాంబు ఉపయోగించినట్లయితే, మీరు అదే స్థలంలో ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి? అణుబాంబు వాడటం అంటే ఒక ప్రదేశం లేదా ఒక వ్యక్తి మాత్రమే దాని మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ అణుబాంబు ఉపయోగించినప్పుడు మీరు దాని నుంచి బయటపడడం అనేది పూర్తిగా అసాధ్యం. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా అందులో చిక్కుకుంటారు. మన భూమిపై 13,000కు పైగా అణుబాంబులున్నాయి. అందులో 90% అమెరికా, రష్యాలు మాత్రమే కలిగి ఉన్నాయి, తయారు చేస్తున్నాయి. మిగిలిన 10% భారత్, పాకిస్తాన్, నార్త్ కొరియా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ మరియు యునైటెడ్ కింగ్డమ్ల దగ్గర ఉన్నాయి. ప్రపంచ యుద్ధ సమయంలో
జర్మనీ ఐరోపాలోని అన్ని దేశాలపై దాడి చేస్తూ ఉండేది. జపాన్ దానికి సహాయం చేస్తూ ఉండేది. ఆ సమయంలో అమెరికా, జర్మనీ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, అది వారిని నాశనం చేస్తుందని భావించారు. వీళ్లు కూడా అలాంటి ఆయుధాలను తయారు చేయగలిగితే తప్పించుకోవడానికి సహాయపడుతుందని భావించారు. దాంతో ఈ అణ్వాయుధాలను తయారు చేయమని కొందరు శాస్త్రజ్ఞులను నియమించారు. ఆ నియమింపబడిన వ్యక్తి వీలైనంత త్వరగా అణుబాంబును సిద్ధం చేయాలని ఆదేశించబడ్డాడు. ఆ శాస్త్రవేత్త పేరు రాబర్ట్ ఓపెన్హైమర్. అతను మరియు అతని బృందం అణుబాంబును సిద్ధం చేయడానికి పగలు రాత్రి కష్టపడి పనిచేశారు. 1945 జూలై 16న అమెరికా నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని ఎడారి ప్రాంతంలో అణుబాంబు విజయవంతంగా పరీక్షించబడింది. కేవలం 22 రోజుల తర్వాత అమెరికా జపాన్ నగరమైన హిరోషిమాపై అణుబాంబుతో దాడి చేసింది. కేవలం 3 రోజుల తర్వాత ఆగస్టు 9, 1945న అమెరికా జపాన్లోని 2వ నగరం నాగసాకిపై అణుబాంబుతో దాడి చేసింది. ఆ సమయంలో అణుబాంబు సామర్థ్యం నేటితో పోలిస్తే చాలా చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ అణుబాంబు జపాన్లోని 90% హిరోషిమా మరియు నాగసాకిలను నాశనం చేసింది. 1945 కంటే ఈ రోజు ప్రపంచం 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన అణు ఆయుధాలను కలిగి ఉంది. మరి వాటి రిజల్ట్ ఎలా ఉంటుందనేది మీరే ఊహించుకోండి. బూమ్.